హాయ్ ఫ్రెండ్స్, నేను 10 బ్లౌజులు 10 నిమిషాల్లో కటింగ్ చేస్తానని చెప్పాను కదా. ఇగోండి చూసారా, ఇక్కడ మొత్తం అన్నీ ఇగోండి ఇవన్నీ కటింగ్ చేసాను. సో మొత్తం బ్లౌజ్ కటింగ్ కూడా చేశాను. ఈ వీడియోలో వస్తుంది చూడండి. ఇలా అయితే మనం 10 నిమిషాల్లోని 10 బ్లౌజులు అయితే ఈజీగా కటింగ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి అవన్నీ కట్ చేశాను కదా, లూప్లో 10 బ్లౌజులు ఇచ్చారని చెప్పాను కదా. సో అందులో ఒక 4 కొంచెం చిన్నవి వచ్చాయి. హ్యాండ్స్ అయితే చిన్న వస్తాయని చెప్పాలనేసి పక్కన అయితే పెట్టానమాట. సో ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి స్టార్టింగ్ వచ్చేసరికి నేనైతే డబుల్ ఫోల్డింగ్ చేసేసుకున్నాను బ్లౌజ్ని. ఇదేమో కొంచెం పెద్దవాళ్ళ బ్లౌజ్ మాట, అమ్మమ్మ అవుతారు నాకు. సో ఆవిడ బ్లౌజ్ అనమాట. అందుకనేసి ఇంకా ఇవి క్లాత్లు చిన్నవి, బాగా చిన్నమాట, 80 సైజు. కానీ వాళ్ళకేమో పొడుగ్గా కావాలి, పొడుగు హ్యాండ్స్ రావాలి. అంటే ఏం చేయాలి అనేసి నేనైతే ఈ టైప్లో పెట్టి కటింగ్ అయితే చేస్తున్నాను. ఇలా అయితే ఈజీగా 10 బ్లౌజులు అయితే కటింగ్ చేసేసుకోవచ్చు. చూడండి నేను ఎలాగా కటింగ్ చేస్తున్నాను అనేది. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టుకైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేను ఇంకా పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తూ ఉంటుంది. నేను వచ్చేసరికి ఇక్కడ డబుల్ ఫోల్డింగ్ అయితే చేసేసుకున్నాను. అంటే మనకి ఇది 80 సెంటీమీటర్లే ఉంది. అంతకుముందు నేను ఫోన్ చేసి చెప్పాను ఆల్రెడీ. ఇక్కడ నేను బ్లౌజులు క్లాత్ సరిపోతే కుడతాను, లేకపోతే కుట్టనని చెప్పాను అనమాట. ఇక్కడ పైన వచ్చేసరికి 2 తీసుకున్నాను, భుజం వచ్చేసరికి 3 తీసుకున్నాను ఫ్రెండ్స్. పొడుగు వచ్చేసరికి 15 ఉన్నదన్నమాట పొడుగు వచ్చేసరికి. ఇక్కడ వచ్చేసరికి ఆ పైన అక్కడి నుంచి అక్కడికి 5 తీసుకున్నాను. ఆవిడ భుజంకి కరెక్ట్గా ఎంత ఉన్నదనేది మెడను భుజం అనేది చూసుకొని అక్కడ పెట్టుకున్నాను. 2, 3 వచ్చిందన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి చూడండి, ఇక్కడ చంక డౌన్ అయితే 5 పెట్టుకున్నాను అనమాట. ఇంకా డబుల్ పెట్టాము కదా, దీన్ని సైడ్కి అయితే అలాగా కటింగ్ చేసేస్తున్నాను. ఇంకా మెడ అయితే ఫస్ట్ కట్ చేయలేదు. చూడండి ఇక్కడ స్ట్రైట్గా తిన్నంగా అయితే కటింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి వచ్చేసరికి కిందకైతే ఫోల్డింగ్ చేయడానికి ముక్కగా ఉంచుకోకుండా దాన్నేమో అలాగా చూసారా, అలా కట్ చేయకుండా దాన్ని వదిలేసాను. అంటే మడత పెట్టేసి లోపలికి కుట్టేసుకోవడానికి మాట. సో అందుకే ఇప్పుడు దీన్ని ఈ బ్లౌజ్ చూసారు కదా, అలా కట్ చేశాను కదా, దేనికి అది వేరేగా తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసరికి నాకు కొంచెం గొంతు కూడా నొప్పి వస్తుంది, అందుకే కొంచెం మాట్లాడలేకపోతున్నాను అనమాట వాయిస్. ఇక్కడేమో చూడండి మెడ అయితే ఆవిడది చాలా పైకి ఉన్నదన్నమాట. బ్యాక్ పార్ట్ ఇది, బ్యాక్ పార్ట్ రౌండ్ అయితే నేను అక్కడ 2 పెట్టుకున్నానని చెప్పాను కదా, అక్కడి నుంచి ఎలా ఉందో అక్కడ క్రాస్ అయితే నేను ఇచ్చేసుకున్నాను. కొని అలాగా తీసుకున్నాను అనమాట, చిన్న మెడ కాబట్టి. ఇంకైతే రౌండ్ అయితే అలా తీసుకున్నాను అక్కడ. ఇంకా ఫ్రంట్కి కూడా వచ్చేసరికి చూడండి సేమ్ ఎలా కట్ చేస్తాను, చాలా ఈజీగా అయితే. ఇలాగా పెద్దోళ్ళవి ఉంటాయి కదా, మన అమ్మలవి అలాంటి అందరివి. అంటే ఇది క్రాస్ కాదు, క్రాస్ అయితే మనం వేరేగా తీసుకోవాలి. ఇది క్రాస్ కాకుండా ఈజీగా తక్కువలో అయినా ఇలాగ కటింగ్ చేసి కుట్టివచ్చు. చాలామందికి ఈ టైప్లో కూడా కొంతమంది కుట్టించుకుంటారు. ఇక్కడ వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్లోని చూడండి ఏ విధంగా నేను మార్కింగ్ పెడుతున్నాను. ఇక్కడ బ్యాక్ పార్ట్కి అయితే మెడ అయితే పెట్టుకున్నాను కదా, అక్కడ సేమ్ మళ్ళీ చూసుకొని అక్కడికైతే మార్కింగ్ అయితే పెట్టుకున్నాను కరెక్ట్గా, భుజంకి కరెక్ట్గా ఉండాలని. ఇప్పుడు వచ్చేసరికి ఇంకా దాన్ని తీసేయవచ్చు, పక్కకి దాన్ని తీసేయవచ్చు. ఇక్కడేమో నేను కిందకి మార్కింగ్ వేసుకుంటున్నాను. అంటే అది బ్యాక్ సైడ్ ఎంత ఎక్స్ట్రా ఉన్నదే అనేసి కిందకి ఎంత ఎక్స్ట్రా వచ్చిందనేది నేను తీసుకొని చూస్తున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి సైడ్కి ఇలా అయితే మనకి ఏ ఉగ్గులేం రావాలండి. ఇప్పుడు వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ కదా, అది వచ్చేసరికి కిందకి కూడా ఎంత ఉన్నది, పైన మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, కిందకి కూడా ఒకసారి మార్కింగ్ వేసుకున్నాను. అలా స్ట్రైట్గా అయితే గీత కొట్టుకున్నాను తెలియడానికి కోసం, మనకి ఫ్రంట్ వైపు ఎంత వస్తుందో బ్యాక్ వైపు ఎంత వస్తుంది అనేసి. ఇప్పుడేమో నేను పైనుంచి చూడండి ఫ్రంట్ పార్ట్, ఇప్పుడు ఈ పైనుంచి మనం స్ట్రైట్ కదా కుడుతున్నాము, కట్ చేస్తున్నాము. సో ఇక్కడేమో చూడండి మెడ ఎంత ఉన్నదనేది కాజా పట్టి నుంచి కాకుండా ఉక్స్ పట్టి నుంచి అయితే తీసుకుంటున్నాను నేను మెజర్మెంటు. ఉక్స్ పట్టి అయితే కరెక్ట్గా సరిపోతుందన్నమాట. సో అక్కడి నుంచి అక్కడికి ఎంత ఉందో చూసుకోవాలి ఫస్ట్ మనం. మెడకా నుంచి కరెక్ట్గా అక్కడ ఉన్నది కదా, దానిపైకి చిన్నది పెట్టుకుంటే సరిపోతుంది అలాగా. ఇక్కడేమో సేమ్ అలా తీసేసుకొని అక్కడి నుంచి అక్కడికి 4 ఉక్స్లుకి చూసుకొని అక్కడికి మార్కింగ్ అయితే ఇచ్చుకోవాలి.
ఇక్కడ భుజం ఉన్నది కదా, మనం ఇంకా ఓపెన్ చేయవసరం లేదు. పైకి తీసుకొని అక్కడి నుంచి అక్కడికి మనమైతే బాగా సాగదీసాను అనుకోండి, చూడండి ఎలా వస్తుందో. సాగదీసి పెడితే డౌన్ అయితే ఎక్కువ వచ్చేస్తుంది అన్నమాట. మనం చూసుకోవాలి, జాగ్రత్త చూసుకొని. 4 హుక్స్ల వరకు పెట్టాం కదా. అసలు వాయిస్ అయితే మాట్లాడలేకపోతున్నాను, గొంతుకైతే అసలు ఇది అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఇక్కడేమో సైడ్కి కూడా ఒక మార్కింగ్ అయితే పెట్టుకున్నాను. ఇక్కడేమో మీకు మళ్ళీ ఫ్రంట్ వైపు కొలిసి చూపిస్తాను. ఇక్కడ చూసారా, సాగదీసి పెట్టాను కదా, అంత డౌన్ ఎక్కువ వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ మనం సాగదీయకుండా జస్ట్ అలా పెట్టుకోవాలంతే. మళ్ళీ ఎక్కువ తీసిన ఫ్రంట్లో ముందుకైతే ఉగ్గుల్లాగా వచ్చేస్తాయి, బాగోదు షేప్ దగ్గర. సో ఇప్పుడు అక్కడ కొంచెం పైకి వచ్చింది. అక్కడి నుంచి సైడ్కి మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు సైడ్కి. ఇంకా షేప్ పట్టీకి అయితే కింద వైపు ఉన్నది చూసారా, అదేమో ఆ ముక్క అయితే షేప్ పట్టీకి ఉంచుకోవచ్చు. ఇక్కడేమో చంక్ అయితే నేను డౌన్ తీసుకుంటున్నాను. ఏ బ్లౌజ్కైనా చంక్ అయితే డౌన్ అయితే ఉండాలి. ఇప్పుడు చూసారా క్లాత్ ఎలా సరిపోయిందో. సో హ్యాండ్స్ కూడా కట్ చేస్తాను చూడండి, మొత్తం అంతా ఫుల్గా వస్తుంది కటింగ్ మొత్తం. షేప్ పట్టీలు ఇలాగే అంటే మనకు క్రాస్కి అవసరం లేకపోయింది అనుకో, చాలామందికి ఇలా కటింగ్ చేసుకుంటే ఇది కూడా పర్ఫెక్ట్గా చెస్ట్ అనేది ఫిట్గా ఉంటుంది. మనం కుట్టినప్పుడేమో సైడ్ కుట్ల దగ్గర చూసుకోవాలి. మనం కుట్టుకున్నప్పుడు మొత్తం బ్లౌజ్ అంతా కుట్టుకున్నాం అనుకోండి, బ్లౌజ్ అంతా కుట్టుకున్న తర్వాత సైడ్ కుట్టుల్లోనే ఉంటుంది ఫిట్టింగ్ అనేది. ఆ సైడ్ కుట్లు కూడా మనం బాగా నేర్చుకోవాలి. ఫ్రంట్ వైపు కూడా చాలామందికి మార్కింగ్ పెట్టుకొని కుట్టినా కొంతమందికి ఉగ్గుల్లా వచ్చేస్తుంది. సో ఇలా ట్రై చేయండి ఒకసారి. క్రాస్ జాయింట్ అవసరం లేకపోయినా, అంటే లాగున్న వాళ్ళకి కూడా వాళ్ళు చిన్న ముక్కలు ఇస్తారు కదా, బ్లౌజ్ ముక్కలు. సో కుట్టి అమ్మ ఇస్తారు కదా, ఇక అవి కొంతమందికి రిటర్న్ పంపించలేము. మరీ చిన్న ముక్కలు ఉంటే రిటర్న్ పంపించవచ్చు. ఇంకా ఇది వచ్చేసరికి 80 సెంటీమీటర్లు కదా. సో ఇప్పుడేమో హ్యాండ్స్ అయితే పెడుతున్నాను చూడండి, మిగతా ఎంత ఉందో. పొడుగు అయితే వాళ్ళు ఇచ్చిన బ్లౌజు హ్యాండ్స్కి పొడుగుకి సరిపోయింది. కింద చూసారు అక్కడ మడతకు కూడా సరిపోతుంది, హ్యాండ్ వర్క్ చేసుకోవడానికి సరిపోతుంది అన్నమాట. ఇక్కడేమో పైన చూసుకోవాలి, ఖర్చు చూసుకొని పైన కూడా కొంచెం పైకి పెట్టుకోవాలి. సో పైకి కరెక్ట్గా ఎంత ఉందో కరెక్ట్గా హ్యాండ్ వరకు సరిపోద్ది క్లాత్ మొత్తం. ఇక్కడేమో పైనుంచి ఇలా వాళ్ళకి సైడ్కి ఎంత ఉందో అలాగా నేనైతే కట్ చేసాను చూసి. ఇంకా చంక భాగంలో కొంచెం చాలపోయింది అనుకోండి, జస్ట్ ముక్కలు అయితే మనం అతికించుకోవచ్చు. నేను అతికిసిన తర్వాత ఫ్రంట్ లోతు కూడా తీస్తాను, సో అందుకే పక్కన పెట్టాను. ఇక్కడ వచ్చేసరికి ఇంకా మనకి ఫ్రంట్ అదే మెడది క్రాస్ పట్టీలకి హుక్స్ పట్టీలకి అయితే ఈ క్లాత్ అయితే అలా మిగిలిందన్నమాట చూడండి. అది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇగోండి మిగతా ముక్కలన్నీ ఉన్నాయి కదా, సో ఇవన్నీ అలా పెట్టుకొని అవి పెట్టేసి గబగబగా కటింగ్ చేసేసుకుంటే మనకేమో నిమిషంకి ఎన్ని బ్లౌజులైనా కటింగ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఈజీగా అయితే మనం కటింగ్ చేసుకోవచ్చు అన్నమాట. మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలు వస్తూ ఉంటాయి, నెక్స్ట్ వీడియోలు కూడా వస్తూ ఉంటాయి. నేను సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.